మంచిది. యేసురత్నం అయ్య గారికి, అమ్మగారికి, సంఘ బిడ్డలందరికీ అయ్యా వందనాలు. థ్యాంక్ యూ. ఇప్పటికే కొంచెం ఆలస్యమైంది, అయినా వాక్యం కొరకు మీరు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఆల్రెడీ ఇప్పుడు సమయం 9 అయిపోయింది, 8:55. ఎంతసేపు చెప్పమంటారు? అబద్ధం ఆడకుండా చెప్పండి. ఎంతసేపు చెప్పమంటారు? ఎంతసేపు చెప్పమంటారమ్మా? వాళ్ళు చెప్పట్లా. ఎంతసేపు చెప్పమంటారమ్మా? నా ఇష్టం ఏంటంటే 3 గంటలు చెప్పాలని. ఎంతమంది వింటారు? మీరు అబద్ధాలు ఆడతారు అనుకున్నా కానీ మరీ ఇంత ఘోరమైన అబద్ధాలు ఆడతారు అనుకోవాలా. 3 గంటల సేపు చెప్తే వింటారా అమ్మా? సిస్టర్లు ఎన్నొచ్చులే, ఎందుకంటే నెత్తి మీద ముసుగు ఉంటుంది కదా, ఆ ముసుగు ముందుకు వచ్చిందంటే అక్క మంచి నిద్రలోకి వెళ్ళిపోయినట్టు. మా బెదర్లకు ముసుగు లేదు. సరే, ఈ ముసుగు తోడు మూతికి మాస్క్ ఒకటి వచ్చింది. పైన ముసుగు, మూతికి మాస్క్. ఆ అక్క వాక్యం వింటుందో నిద్రపోతుందో యేసు ప్రభుకే తెలియాల. సరే, నిద్ర వస్తుందన్న వాళ్ళంతా గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అలవాట్లో పొరపాటు అంతే. హల్లెలూయా అంటే హల్లెలూయా అంటాం, అట్లా అలవాటు అయిపోయింది. సరే, కొన్ని మంచి మాటలు మీకు క్లుప్తంగా చెప్తాను. దైవజనులు యేసురత్నం అయ్య గారిని ప్రభు బలపరిచి ఎక్కడో మార్కాపురం ప్రాంతం నుండి ఈ పేరేచెర్ల ప్రాంతానికి దేవుడు తీసుకొచ్చి, నిజంగా ఈ మందిరాన్ని చూస్తూ ఉంటే నాకు భలే సంతోషం అనిపించింది. నేను అనుకున్నాను అయ్యగారు ఎత్తుని ఉండొచ్చు కానీ అయ్యగారి చర్చి మాత్రం చిన్నదనుకున్నా. అయ్యగారు ఎంత ఎత్తున్నారో అంతకు మించిన పూడి ఉంది ఈ చర్చి. మంచిది. జీవము కలిగిన దేవుని సంఘానికి మనం వచ్చిన తర్వాత దేవుని పిల్లలుగా సంఘంలో మనం అందరం ఎలా బ్రతకాలి, ఎలా మనం బ్రతికితే సంఘానికి మనం ఆశీర్వాద కారణంగా ఉంటాం. ఒక మాట బైబిల్లో నుంచి మనం చూద్దాం. అందరూ చూడండి, మొదటి దినవృత్తాంతాల గ్రంథం. ప్రైజ్ ది లార్డ్. అందరూ చూడండి. రైట్, ఇంకొంచెం పెంచవచ్చు. మొదటి దినవృత్తాంతాల గ్రంథం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 12వ అధ్యాయం 22వ వచనం. ఎవరైనా కాస్త గట్టిగా మైకులో గట్టిగా చదవండి అమ్మా. దావీదు దండు చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. అందరూ నాతో కలిసి ఈ మాట చెప్పండి. దావీదు సైన్యము దేవుని సైన్యము వలె మహాసైన్యముగా మార్చబడింది. మరొకసారి, దావీదు సైన్యము దేవుని సైన్యము వలె మహాసైన్యముగా మార్చబడింది. ఎవరి సైన్యం? ఇప్పుడు మీరందరూ ఎవరి సైన్యం? దేవుని సైన్యానికి ముందు ఎవరి సైన్యం?
అమ్మా కొంచెం గట్టిగా. సైతాను సైన్యమా? సైతాను సైన్యం కాదమ్మా, ఇంకెక్కడ సైతాను. ఇప్పుడు మీరందరూ ఎవరి సైన్యం అంటే దైవజనులు యేసురత్నమయ్య గారి సైన్యం. యేసురత్నం గారి సైన్యంగా పిలువబడుతున్న విజ్ఞాపన మినిస్ట్రీస్ దేవుని సైన్యము వలె మహాసైన్యంగా మార్చబడాలి. దావీదు సైన్యమట పరలోకమందలి దేవుని సైన్యము వలె మహాసైన్యముగా మార్చబడింది. దావీదు సైన్యము మహాసైన్యంగా మార్చబడటానికి కారణం ఏంటంటే ఆ సైన్యంలో పనిచేసే సైనికులు అంత అద్భుతమైనటువంటి వాళ్ళు. అలాగే సంఘంలో ఉండే విశ్వాసులుగా ఉన్న మనం ఎంత అద్భుతంగా దేవుని మందిరంలో ఉంటామో, ఎంత అద్భుతంగా లోకంలో బ్రతుకుతామో, మన మందిరాలు కూడా అంత అద్భుతంగా వర్ధిల్లటానికి దేవుడు సహాయం చేస్తాడు. దేవుని పిల్లలుగా మనం ఒక్కొక్క క్రైస్తవుడు ఒక్కొక్క సైనికుడిగా దేవుని మందిరంలో బ్రతుకుతూ ఉంటే దేవుని సంఘం రోజు రోజుకు విస్తరిస్తూ వెళ్ళటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఇంతకీ దావీదు సైన్యములో ఉన్న సైనికులు ఎలా ఉన్నారు బైబిల్లో చూస్తే చూడండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 12వ అధ్యాయం 8వ వచనం చదువమ్మా. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఇక అందరూ మీ తలల పైకి ఎత్తి నా వైపు చూస్తే దేవుని మాటలు వినండి. అలనాడు దావీదు సైన్యములో ఉన్న సైనికులకి 3 చక్కటి స్వభావాలు ఉన్నాయట. మొట్టమొదట వాళ్ళు యుద్ధ ప్రవీణులు. రెండవది సింహపు ముఖం వంటి ముఖం కలిగిన వారు. మూడవది కొండలలో ఉండు జింక పాదములంతా వేగం కలిగిన వాళ్ళు. నాకు సమాధానం చెప్పండి, ఎన్ని మంచి లక్షణాలు ఉన్నాయి? మొదటిది ఏంటి? మొదటిది యుద్ధ ప్రవీణులు. రెండవది అమ్మ ఏ మోకాలు? మనుషుల మోకాలా సింహపు మోకాలా? మరి మన మోకాలు? సంఘం వర్ధిల్లాలంటే సంఘానికి వచ్చే ప్రతి బిడ్డ సింహపు ముఖం వంటి ముఖం కలిగిన వాడిగా బ్రతకాలి. మూడవది దావీదు సైన్యములో ఉన్న ఆ సైనికుల్లో ఉన్న 3వ లక్షణం ఏంటంటే వారి పాదములు కొండలలో ఉండు జింక పాదములంతా వేగము కలిగిన వారు అని రాసింది. ఏ సంఘములోనైతే యుద్ధ ప్రవీణులు ఉంటారో, సింహపు ముఖం వంటి ముఖం కలిగిన వారిగా ఉంటారో, ఏ దైవ సేవకుడు కొండలలో ఉండు జింక పాదములంతా వేగం కలిగిన వాడిగా ఉంటాడో ఆ సంఘము దేవుని సైన్యము వలె మహాసైన్యముగా వర్ధిల్లునుగాక. చెప్దాం ఆమేన్. మొట్టమొదట ఈరోజు పిల్లలు కూర్చోండి. అమ్మ పిల్లల్ని ఎక్కడో చోట కూర్చోబెట్టండి. ఎవ్వరు అటు ఇటు తిరగొద్దు. అందరూ కూర్చోండి సైలెంట్గా. రైట్. మొట్టమొదట యుద్ధ ప్రవీణులు. ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, ఈ సంఘం అంతకంతకు వర్ధిల్లాలి అంటే ప్రతి బిడ్డ యుద్ధ ప్రవీణుడిగా బ్రతకాలి. ఎందులో వాళ్ళు ప్రవీణులట? చదువులో ప్రవీణులు అని రాసుందా? వ్యాపారంలో ప్రవీణులు అని రాసుందా? మాటకారితనంలో ప్రవీణులు అని రాసుందా? లేదు. ఎందులో ప్రవీణులు? యుద్ధం చేసే విషయంలో వాళ్ళు ప్రవీణులు. ఇప్పుడు ఒక మాట గమనించండి. యుద్ధం అని అనటంతో ప్రతి క్రైస్తవుడు యుద్ధం చేసేవాడిగా ఉండాలి. ఆ యుద్ధం చేసే విషయంలో కూడా ఎలా ఉండాలి? ప్రావీణ్యత కలిగిన వాడిగా ఉండాలి. యుద్ధం అంటున్నాం కదా. ఇంతకీ మనందరి యుద్ధం ఎవరితో?
అమ్మా మనందరి యుద్ధం ఎవరితో? మన ఇంటి పక్క వాళ్ళతో. అంతే కదమ్మా. మనందరి యుద్ధం ఎవరితో? మన ఇంటి పక్క వాళ్ళతో. అంతేనా? మనందరి యుద్ధం ఎవరితో అంటే అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, మనము పోరాడునది శరీరులతో కాదు, ఆకాశ మండలమందున దురాత్మల సమూహముతోనూ అంధకార శక్తులతోనూ మనము పోరాడుతున్నాము అంటాడు. ప్రతి క్రైస్తవుడు గుర్తించాల్సింది ఏంటంటే, మనందరికీ ప్రధాన శత్రువు మన ఇంటి పక్కోడు కాదు, మన సంఘంలో ఉన్నవాడు కాదు, మన బంధువు కాదు, ఇంకొక సేవకుడు కాదు. ఒక క్రైస్తవుని యొక్క ప్రధాన శత్రువు ఎవరయ్యంటే ఎవరు? మనందరి ప్రధాన శత్రువు ఎవరయ్యంటే సాతాను. సాతానుతో యుద్ధం చేసే విషయంలో ప్రతి వ్యక్తి ప్రవీణుడిగా బ్రతకాలి. మొదట మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనందరి శత్రువైన సాతాను. ఇప్పుడు చెప్పండి, మనమందరం ఎవరితో పోరాడాలి? అమ్మా ఎవరితో పోరాడాలి? అయితే సాతానుగాడు మనకు ఆ అవకాశం ఇవ్వకుండా, మనం వాడితో పోరాడే అంత స్థాయికి మనల్ని ఎదగనీయకుండా మనలో మన మధ్య కొట్లాటలు పెట్టి, మనలో మన మధ్య వివాదాలు పెట్టి, మనం కొట్లాడుకుంటూ ఉంటే సంతోషంగా సాతాను చూస్తూ ఉన్నాడు. చూడండి, మనమందరం కలిసి ఎవరితో పోరాడాలి? అమ్మా గట్టిగా. కానీ మనం ఎవరితో పోరాడేటట్టుగా సాతాను చేస్తాడో తెలుసా? చూడండి, ఈ అక్కంటే ఆ అక్కకు పడదో, ఆ అక్కంటే ఈ అక్కకు పడదో, ఈ అన్నంటే ఆ అన్నకు పడదో, ఆ అన్నంటే ఈ అన్నకు పడదో. పాస్టర్ గారు యేసురత్నమయ్య గారు అంటారు, ఇప్పుడు డేవిడ్ బ్రదర్ గారు వచ్చి ప్రార్థన చేస్తాడు అని అంటారు. ఎవరిని పిలిచారు? అయ్యా ఇక్కడ ఉన్న డేవిడ్ గారులు ఉన్నారా? లేకపోవటం చాలా సంతోషం. ఇప్పుడు డేవిడ్ బ్రదర్ వచ్చి ప్రార్థన చేస్తాడు అని పాస్టర్ గారు చెప్పడంతో కింద కూర్చున్న వాళ్ళు కొంతమంది ఏమనుకుంటారో తెలుసా? డేవిడ్ బ్రదర్కే ప్రార్థన ఇవ్వాలా? ఏమి నేను కనపడలేదా? నాకు గనక ప్రార్థనకు అవకాశం ఇస్తే బెల్లు బ్రేకు లేకుండా నాన్ స్టాప్ బస్సు లాగా గంటసేపు ప్రార్థన చేయకపోయానా? దావీదు గారికే ప్రార్థన ఇచ్చాడంటే మన చర్చ అంతట్లో దావీదు గారే. అమ్మ మీకు కనపట్టలేదు అనుకుంటా కదా. మన చర్చ అంతట్లో దావీదు గారే కాస్త డబ్బులు ఎక్కువ ఇస్తాడు అనుకుంటా. ఈ పాస్టర్లంతా ఎట్లాంటి వాళ్ళు అంటే, ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తారో వాళ్ళకే పాటలు ఇస్తారు. ఈ పాస్టర్ గారులు ఎట్లాంటి వాళ్ళు అంటే, ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తారో వాళ్ళకే పాటలు ఇస్తారు, ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తారో వాళ్ళకే ప్రార్థన ఇస్తారు అని కింద కూర్చొని నీ లోపట నువ్వు ఇట్లా అనుకుంటా ఉన్నావు అనుకోండి, ఆ వ్యక్తి ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళిద్దా? ఎవరో వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటే కింద కూర్చున్న వాళ్ళు ఎట్లుంటారో తెలుసా? అమ్మా అన్నం వండేటప్పుడు మూత పెట్టామనుకోండి, అన్నం ఉడుకుతూ ఉందనుకోండి, ఏ సౌండ్ వస్తుంది చెప్పండి? కదమ్మా, తొక్కమని ఉడుకుతూ ఉంటుంది కదా. ఇక్కడ ఎవరైనా వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటే కొంతమంది లోపల తొక్కమని ఉడుకుతూ ఉంటుంది. అబద్ధం ఆడకుండా చెప్పండి, మీకు ఎప్పుడైనా అట్లా ఉడికిందా? అబద్ధం ఆడొద్దు. అయ్యా నా లోపల కూడా అప్పుడప్పుడు తొక్కమని ఉడికిందయ్యా అని యథార్థం చెప్పేవాళ్ళు చేతులెత్తి గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఇప్పుడు సైతాన్ ఏం చేశాడు గమనించండి. మనం వాడితో పోరాడేంత దాకా మనల్ని పోనేలా ఏం చేసాడాడు? ఈ అక్కంటే ఆ అక్కకు బడక, ఆ అక్కంటే ఈ అక్కకు బడక. మళ్ళీ ఎదురు పడ్డప్పుడు బాగానే వందనాలు చెప్తారు. సిస్టరో వందనాలు సిస్టరో అంటది. సిస్టరో వందనాలు సిస్టర్ అని తల ఇట్లా తిప్పి మూతి ఎన్ని వంకలు తిప్పిద్దో. అమ్మ అట్లా చేస్తామా లేదా మనం? ఒక్కళ్ళు కూడా చెప్పట్లేదే.
కదా, అదిగో ఆ చెల్లి చేస్తామంటుంది. రైట్. మనలో మనం పోరాడుకోకూడదు. సంఘంలో ఉన్న మనం అందరం ఎవరిమంటే ఒకే శరీరములో సాటి అవయవాలము. చప్పలు కొడతాం గట్టిగా గట్టిగా గట్టిగా. హల్లెలూయా. అందరూ చెప్పండి, మనమందరం ఎవరిమి? ఒకే శరీరములో సాటి అవయవాలము. హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. కన్ను ముక్కుతో గొడవ పడదు, ముక్కు కన్నుతో గొడవ పడదు. నోరు కడుపుతో గడువు పడదు, కడుపు పొట్టతో గొడవ పడదు. పొట్ట గుండెతో గొడవ పడదు, గుండె ఇంకేమేమి ఉన్నాయి? ఒక అవయవము ఇంకొక అవయవంతో పొరపాటున గొడవ పడదు. గొడవ పడితే ఏం జరిగిద్ది? శరీరంలో ఉన్న అవయవాలు ఎట్లా ఉంటాయి? ఒక మాట చెప్తాను, నా వైపు చూసి సమాధానం చెప్పండి. ముఖం ఉంది, గుండె ఉంది. ఈ రెండిట్లో విలువైంది ఏది? సౌండ్ పెంచాలా? వెనకున్న వాళ్ళు గుండెకాయ. గుండెకాయ కాదమ్మా, గుండె. చూడండి, గుండెకాయ కాదు. చెప్పండి అమ్మా, ఏది? అందరూ చెప్పండి. ముఖం విలువైందా, గుండె విలువైందా? రెండూ విలువైనవే, కానీ ముఖం కంటే కూడా గుండె విలువైంది. గుండె విలువైంది కదా. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతా, మీరు సబ్బు రాసింది గుండెకి రాస్తారా, ముఖానికి రాస్తారా? సబ్బు రాసింది గుండెకి రాస్తారా, ముఖానికి రాస్తారా? అద్దంలో పదే చూసుకొని పల్లికలు ఇచ్చేది ముఖం చూసా, గుండెను చూసా? పౌడర్ రాసేది గుండెకా, ముఖానికా? ఏది విలువైంది? మరి గుండె విలువైతే గుండెకి ఎందుకు సబ్బు రాయలా? ఇప్పుడు లోపటున్న గుండె, యారా నేను విలువైన దాన్ని అంటున్నావు, 20 సంవత్సరాలు బట్టి నీలో ఉన్నా, కనీసం ఒక్కసారైనా నాకు పౌడర్ రాసావా? కనీసం ఒక్కసారైనా నాకు సబ్బు రాసావా? నాకు పౌడర్ రాయలేదు కాబట్టి అర్ధగంట సేపు నేను అలుగుతా అని గుండె అర్ధగంట సేపు అలిగింది అనుకో, అమ్మా ఏమైపోద్ది? అమ్మా ఏమైపోద్ది? సమాధి పెట్టి తయారు చేయటమే, ఇంక అయిపోయేది ఏముంది? అర్ధగంట కాదండి, గుండెకి అర్ధగంట అవసరమా? మాణిక్యమన్నా ఎంతసేపు? గుండెకి 5 నిమిషాలు చాలు. 5 నిమిషాలు గుండె, నాకు అసలు సబ్బే రాయలేదు, పౌడర్ కూడా రాయలేదు, నేను విలువైంది అంటున్నావు కానీ నాకు ఎక్కడ విలువిచ్చావు? కాబట్టి ఒక 5 నిమిషాలు నేను పని చేయట్లేదని గుండె మౌనంగా ఉందనుకోండి, ఈ మాట బాగా వినండి. జీవము ఏలుబడి చేసిన చోట మరణం విలయ తాండవం ఆడటం ప్రారంభిస్తుంది. సంఘంలో కూడా ఒకరు గుండె, ఒకరు కన్ను, ఒకరు చెవి, ఒకరు నోరు, ఒకరు నాలుక, ఒకరు కుడి చేయి, ఇంకొకరు ఎడమ చేయి, ఒకరు కాలు, మరొకరు ఇంకొక కాలు. ఇలా సంఘములో ఉన్న మనమందరం కూడా ఒకే శరీరములో సాటి అవయవాలమై ఉన్నాము. హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. ఏ అవయవమైనా 1 గంట పని చేయటం ఆగేస్తే జీవం ఉన్న చోట ఏమొస్తుంది? ఈరోజు సంఘాలు చచ్చిన స్థితిలోకి వెళ్ళటానికి కారణం ఏంటంటే, సంఘాలు ఎదగకపోవటానికి కారణం ఏంటంటే, సంఘాలకు శత్రువు బయటోళ్ళు కాదు, సంఘాలకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంది అన్యజనులు కాదు, సంఘానికి వచ్చే ప్రజలే. వాళ్ళంటే వీళ్ళకి పడక, వీళ్ళంటే వాళ్ళకి పడక, మనలో మనమే కొట్టుకొని చచ్చేటట్లుగా సాతాను చేస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, మనలో మనం కొట్లాడుకోకుండా మనమందరం కలిసి ఎవరితో పోరాడాలి? కొంచెం హుషారుగా చెప్పాలి. ఒక మంచి మాట చెప్తా, ఎందుకు సడన్గా గుర్తొచ్చింది. నేను ఒకసారి ఓ పట్టణం వైజాగో ఎక్కడికో రైలుకు వెళ్తున్నాను. అయితే రైలు రావటం 1 గంట లేట్ ఉంది. ఆ ఏసీ లాబీలో కూర్చొని ఉన్నాను, ట్రైన్ వచ్చేదాకా ఆగుదామని. అప్పుడు ఎలక్షన్లు జరగబోతూ ఉన్నాయి.
ఆ ఎలక్షన్లు జరగబోయేటప్పుడు అందరూ కాంగ్రెస్ పార్టీ అని ఒకళ్ళు, బీజేపీ పార్టీ అని ఒకళ్ళు, సెంట్రల్లో బీజేపీ గెలుస్తుందని ఒకళ్ళు, కాంగ్రెస్ గెలుస్తుందని ఒకళ్ళు, ఇట్లా అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈలోపు ఒక ఆయనకి కాంగ్రెస్ పార్టీ అంటే బాగా అభిమానం అనుకుంటా. ఆయన ఏమన్నాడంటే, ఏమండి మీరు ఎన్నన్నా చెప్పండి, భారతదేశంలో చూడండి, ఏమండి మీరు ఎన్నన్నా చెప్పండి, భారతదేశంలో కాంగ్రెస్ పార్టీని మించిన పార్టీ లేదంటే, ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీయే చాలా మంచి పార్టీ అండి అని కరుడు కట్టిన కాంగ్రెస్ వాది అంటున్నాడు. ఈలోపు ఎదుట బీజేపీ పార్టీ ఆయన అంటాడు, మరి కాంగ్రెస్ పార్టీ అంత మంచి పార్టీ అయితే మరి గెలవాలి కదా, ఎందుకు గెలవట్లేదు అన్నాడు. గెలవాలి కదా, ఎందుకు గెలవట్లేదు అన్నాడు. ఆ కాంగ్రెస్ ఆయన అంటాడు, గెలవదని నువ్వు అంటమే కాదయ్యా, నేను కూడా అంటా కాంగ్రెస్ పార్టీ పొరపాటును గెలవదు అని. ఆ బీజేపీ ఆయన అన్నాడు, ఎందుకు బీజేపీ పార్టీ ఓడగొట్టిద్దనే కదా మీకు భయం అన్నాడు. ఈ కాంగ్రెస్ ఆయన ఏమన్నాడు తెలుసా, కాంగ్రెస్ పార్టీని ఎవరో బయటోళ్ళు ఓడగొట్టాల్సిన అవసరం లేదు. మరలా చెప్తా, కాంగ్రెస్ పార్టీని ఎవరో బయటోళ్ళు ఓడగొట్టాల్సిన అవసరం లేదు, వాళ్ళను వాళ్ళే ఓడగొట్టుకుంటారండి అన్నాడు. కాంగ్రెస్ పార్టీ ఏమో నాకు తెలియదు, కానీ ఈరోజు సంఘాలు వర్ధిల్లకపోవటానికి కారణం ఏంటంటే, ఒకే సంఘంలో ఉంటూ ఒకరితో ఒకరికి వివాదాలు కలిగి బ్రతకటాన్ని బట్టి సంఘాలు ఎదగలేకపోతున్నాయి. ఈ రాత్రికాల సమయమందు ఓ దైవజనుడిగా నా చేతులెత్తి మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. మీరందరూ ఒకే తండ్రికి పుట్టిన బిడ్డల్లాగా ఐక్యమత్యంగా బ్రతుకుదురుగాక, ఒకే శరీరములోని సాటి అవయవాలుగా మీరు జీవించుదురుగాక. మీ మధ్యలో ఉన్న ప్రతి వివాదం, మనస్మర్ధ యేసు నామములో పాతాళములో త్రొక్కివేయబడునుగాక. ఇక చూడండి, వీళ్ళు ఏ విషయంలో ప్రవీణులు? యుద్ధం చేసే విషయంలో ప్రవీణులు. ఇప్పుడు నా వైపు చూసి సమాధానం చెప్పండి. సాతానుతో మనం యుద్ధం చేయాలంటే ఏముండాలి అమ్మా? గట్టిగానమ్మా, ఏముండాలమ్మా? అర్థం కాల? రైట్, చిన్నోడు చెప్పాడు, రైట్. యుద్ధం చేయాలంటే ఏముండాలి? ఆయుధాలు ఉండాలి. ఇప్పుడు సాతానుతో యుద్ధం చేయాలంటే మనకు కూడా ఏముండాలి? ఏమండి, సాతానుతో మనం యుద్ధం చేయాలంటే ఏ ఆయుధాలు పట్టుకొని వెళ్ళాలి? ఇప్పుడు మామూలుగా అమ్మ పల్లెటూళ్ళలో మీ ఇంటి పక్క వాళ్ళు ఎవరైనా మీ మీద గొడవకు వచ్చారనుకోండి, మీ ఆయుధాలు ఉన్నాయి, చీపిరి కట్ట, కారప్పొడి కదమ్మా, అదే కదా. ఇక తప్పితే నోరు ఉంది, చీపిరి కట్ట ఉంది, కారప్పొడి ఉంది. ఇది పల్లెటూరులో ఆడవాళ్ళ ఆయుధాలు. ఇప్పుడు సాతాను మీద యుద్ధం చేయడానికి చీపిరి కట్ట తీసుకొని వెళ్ళటానికి వాడు ఏమైనా శరీరం ధరించినోడా? కాదు. బిడ్లరా, సాతాను శరీరము ధరించిన వాడు కాదు గనుక శరీర సంబంధమైన ఆయుధాలు వాడి మీద పని చేయవో. అపోస్తుడైన పౌలు గారు అంటాడు కదా, మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కాదు కానీ అవి ఆత్మ సంబంధమైనవై దేవుని ఎదుట దుర్గములను సైతం పడగొట్ట జాలినంత శక్తివంతమైనవి. చప్పలు కొడుతూ ప్రభుకి స్తోత్రాలు చెప్దాం. సాతానుతో మనం యుద్ధం చేయాలంటే కత్తితో కాదు, ఖడ్గంతో కాదు, బాణంతో కాదు, ఆయుధంతో కాదు, కొడవలితో కాదు, గండ్రగొడ్డలితో కాదు. సాతానుతో మనం యుద్ధం చేయాలంటే ఆత్మ సంబంధమైన ఆయుధాలు ఉండాలి. సాతానుతో యుద్ధం చేయాలంటే మనం ధరించాల్సిన ఆత్మ సంబంధమైన ఆయుధాలు ఏంటంటే, మొట్టమొదటి ఆయుధం ప్రార్థన, రెండవ ఆయుధం పరిశుద్ధత, మూడవ ఆయుధం ప్రేమ, నాలుగవ ఆయుధం ఓర్పు, ఐదవ ఆయుధం సహనం, ఆరవ ఆయుధం స్తుతి. ఈ ఆత్మ సంబంధమైన ఆయుధాలు వాడే విషయంలో ప్రతి క్రైస్తవుడు ప్రవీణుడిగా బ్రతకాలి. చప్పలు కొట్టు స్తోత్రాలు చెప్తా. ఏడవది మనందరి ఆయుధం పరిశుద్ధాత్మ. ఎనిమిదవది మనందరి ఆయుధం వాక్యం.
ఈ ఆత్మ సంబంధమైన ఆయుధాలతో సాతానును మనం జయించే వారిగా ఉందుముగాక. చప్పలు కొడుతూ యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. ఎట్లా ఈ ఆయుధాలు వాడాలో చెప్తాను. అందరూ నా వైపు చూడండి. ఒక సహోదరి పాలకొల్లు ప్రాంతం నుంచి మన జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియాకి వచ్చింది. ఆ అమ్మాయి వాస్తవంగా కాపులు కుటుంబానికి చెందింది. వివాహం కాకమునిపే బాప్తిస్మం తీసుకుంది. కానీ తల్లిదండ్రుల బలవంతం మేరకు ఒక అన్యుడిని వివాహం చేసుకుంది. అయితే ఆ అన్యుడు పెళ్లి సమయంలో వాళ్ళు చేసుకున్న తీర్మానం ఏంటంటే, ఆ అబ్బాయి అన్నాడంట, అమ్మాయి నువ్వు నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వు యేసు ప్రభు దగ్గరికి వెళ్తానంటే నేను ఆటంకపరచను, నువ్వు చర్చికి వెళ్తానంటే కూడా నేను ఆటంకపరచను. కానీ ఒకటి, నీ దేవుడు నీ దేవుడే, నా దేవుడు నా దేవుడే. నీ చర్చికి నువ్వు వెళ్ళు, నా గుడికి నేను వెళ్తా. నా గుడికి నిన్ను రమ్మను, నీ చర్చికి నన్ను రమ్మనొద్దు. ఆ బలవంతం మీద మొత్తానికి ఒప్పుకొని పెళ్లి చేశారు. జీడిమెట్ల ఏరియా వచ్చిన తర్వాత ఆ అమ్మాయి ఈ ప్రాంతంలో మంచి చర్చేది, పెంతుకోసు చర్చేది, మంచి వాక్యం దొరికే చర్చేదని వెతుకుతూ ఉంటే ఎవరో చెప్పారంట, ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ అని ఉంటుంది, అక్కడ బాగుంటుంది వెళ్ళమ్మా అని చెప్తే మెల్లిగా మన మందిరానికి వచ్చింది. ఒక 3 నెలలు మందిరానికి వచ్చిన తర్వాత కాస్త పరిచయం ఏర్పడిన తర్వాత ఒకరోజు నా దగ్గరికి వచ్చి, అన్నయ్య నా కొరకు ఒక ప్రార్థన చేయి అన్నయ్య అంది. దేని కొరకు ప్రార్థన చేయమంటావమ్మా అన్నాను. అన్నయ్య మా అత్త పెట్టే టార్చర్ తట్టుకోలేకపోతున్నాను, మా అత్త మామూలుది కాదు, మా అత్త పెట్టే ఆ టార్చర్, ఆ హింస నేను తట్టుకోలేకపోతున్నాను అంది. మరి ఇంతకీ ఏం చేయమంటావమ్మా అన్నాను. నా భర్త నా మాట వినేటట్టుగా, మేము సపరేట్గా దూరం వెళ్ళి కాపురం పెట్టుకునేటట్టుగా, నా భర్త నా మాట వినేటట్లుగా ప్రార్థన చేయండి అన్నయ్య అంది. అమ్మ విన్నారా? దీని కొరకు నన్ను ప్రార్థన చేయమంటారా వద్దా మీరు చెప్పండి. మీరు తెలుగు వాళ్ళేనా? ఏమడిగా నేను? మా అత్తమామను వదిలిపెట్టి దూరంగా కాపురం పెట్టుకుందాం అనుకుంటున్నాం, దీనికి నా భర్త ఒప్పుకునేటట్లుగా మీరు గట్టిగా ప్రార్థన చేయండి అన్నయ్య అంది. దీని కొరకు ప్రార్థన చేయమంటారా వద్దా అన్న? ఏం చెప్పట్లేదు. ఏమన్నా అయ్యగారు ఏమంటున్నారంటే వాళ్ళకి అర్థమైందిలే అన్న అన్నారు. అమ్మ దాని కొరకు ప్రార్థన చేయమంటారా వద్దా? ఆ అమ్మాయికైతే వద్దు, కానీ అలాంటి పరిస్థితి మీకు వస్తే మాత్రం అదే ప్రార్థన చేయన్నా అనే అంటారు కదా. నేను చెప్పాను, అమ్మా పెళ్ళయిన తర్వాత అత్తామామలే నీకు తల్లిదండ్రులు లాంటి వాళ్ళు. వృద్ధాప్యంలో ఉన్న అత్తామామను వదిలిపెట్టి వెళ్ళిపోయి మీరు దూరంగా బ్రతికితే అది మీకు ఆశీర్వాదం కాదు కదమ్మా, ఏం బాధపడద్దు. అయితే ఒకటి చేస్తా, నీ అత్త మారేటట్లుగా నేను గట్టిగా ప్రార్థన చేస్తా. నీ అత్తను దేవుడు తప్పకుండా మారుస్తాడు. నీ అత్త మారేటట్టుగా ప్రార్థన చేస్తానన్న. ఆ బ్రదర్ ప్రైజ్ ది లార్డ్ అన్నాడు, ఆ చెల్లి ప్రైజ్ ది లార్డ్ అనలా. ఏమందో తెలుసా? అన్నయ్యో ప్రపంచంలో ఎవరైనా మారతారేమో కానీ మీకెట్టా తెలిసిందమ్మా? ఇది రోజు మీ డైలాగులేగా, అంతే కదా. ప్రపంచంలో ఎవరైనా మారతారేమో కానీ మా అత్త మారదన్నయ్య. అన్నయ్య మా అత్త మామూలు మనిషి కాదు, రాకాసి రంప, గయ్యాలి గంప, సూర్యకాంతానికే అక్క. ప్రపంచంలో ఎవరైనా మారతారేమో కానీ మా అత్త మారదన్నయ్య అన్నారు. నేను అన్నా, సౌలును పౌలుగా మార్చినవాడు, యాకోబును ఇశ్రాయేలుగా చేసినవాడు, అబ్రామును అబ్రహాముగా మార్చినవాడు, నీ అత్తను కూడా నిశ్చయంగా ఆయన మార్చగలడు. హల్లెలూయా. ఇప్పుడు నీ అత్త మారటానికి ఆయుధమేది? అమ్మా చెప్పాలి. నీ అత్త మారటానికి ఆయుధమేది? ప్రార్థన. బలంగా ప్రార్థన చేద్దాం. నేను ప్రార్థన చేస్తాను, మీరు ప్రార్థన చేయండి అని అంటే, అన్నయ్య
నాకైతే మారుతుందనే నమ్మకం నాకు లేదు. కానీ నీ మాట కాదనలేక ఈ రోజు నుంచి నేను కూడా ప్రార్థన చేస్తాను అన్నయ్య అని మొత్తానికి వెళ్ళిపోయింది. ఆదివారం వస్తూ ఉంది. ఎప్పుడు ఆదివారం చూసినా ఉసూరుమంట కనపడతా ఉండేది. ఇట్లా ఒక 3 నెలలు వచ్చిన తర్వాత ఒక ఆదివారం ఆ చెల్లి ముఖం 1000 వాట్స్ బల్బు వెలిగినట్లుగా వెలుగుతుంది. క్రిస్మస్ పండగ వెలిగినట్లుగా వెలుగుతుంది. చాలా కలకల్లాడుతుంది. ఏంట్రా చెల్లి ఎంత సంతోషంగా ఉందనుకొని అందరికి ప్రార్థన అయిపోయిన తర్వాత ఆ చెల్లి వచ్చింది లాస్ట్లో. ఏంటమ్మా అన్నాను. ఆ చెల్లి నా వైపు చూసి, అన్నయ్య నీ ప్రార్థనని దేవుడు నా జీవితంలో అద్భుతం చేశాడు అన్నయ్య. ఒరే నాయన ఆగండి ఆగండి ఆగండి, తర్వాత చప్పట్లు కొడుతుకొని ఆగండి. ఆ చెల్లి వచ్చి అంది, అన్నయ్య నీ ప్రార్థన విని దేవుడు నా బ్రతుకులో అద్భుతం చేశాడు అన్నయ్య అంది. నేను కూడా అనుకున్నాను, ప్రభా మారినట్టుంది అని అనుకున్నా. ఏం జరిగిందమ్మా అన్న. దగ్గరకు వచ్చింది, అన్నయ్య మీ ప్రార్థన అంటే మామూలు ప్రార్థన కాదన్నయ్య, నిజంగా మీ ప్రార్థన ద్వారా దేవుడు అద్భుతం జరిగించాడు అన్నయ్య అంది. మరి జరిగిస్తే జరిగించాడమ్మా, ఇంతకు ఏం జరిగిందో చెప్పు అన్నాను. ఇంకా దగ్గరకు వచ్చి అంటది, అన్నయ్యో మీరు మామూలు మనిషి కాదన్నయ్య, మీ ప్రార్థన మామూలు ప్రార్థన కాదన్నయ్య, నిజంగా దేవుడు మీ ప్రార్థన ఆలకించాడు అన్నయ్య అంది. నేను అన్నా, చెప్పింది 10 సార్లు చెప్పకో, ఇంతకీ ఏం అద్భుతం జరిగిందో చెప్పు, దేవుడు ఎట్లాంటి అద్భుతం జరిగించాడో ముందు చెప్పు అన్న. ఇంకా దగ్గరకు వచ్చి అంటది, అన్నయ్య మీ ప్రార్థన మామూలు ప్రార్థన కాదన్నయ్య, మీ ప్రార్థన దేవుడు విన్నాడు. నేను అన్న, పద్దాకలా పాడిందే పాటరా పాసుపల దాసుడు అని అరిగిపోయిన టేప్ రికార్డ్ లాగా చెప్పిందే చెప్పకో, ఏం జరిగిందో చెప్పు అన్న. నువ్వు చెప్పకపోతే ఇక్కడి నుంచి ఇటే వెళ్ళిపోతానన్న. ఇప్పుడు చెప్తాను అన్నయ్య అంది. చెప్పమ్మా అన్న. దగ్గరకు వచ్చి అంటది, అన్నయ్య మీ ప్రార్థన దేవుడు ఆలకించి మా అత్తకు పక్షవాతపు రోగం పెట్టాడు అన్నయ్య అంది. ఇప్పుడు కొట్టండి చప్పట్లో. అరే ఆగండి. ఆ అమ్మాయి అన్నయ్య మీ ప్రార్థన ఆలకించాడంటే ఆమె మారిందని నేను అనుకుంటే, అన్నయ్య మీ ప్రార్థన ఆలకించి మా అత్తకు పక్షవాతపు రోగం పెట్టాడు అన్నయ్య అంది. నేను అన్నా, అమ్మా ఇప్పుడంటే అన్నావు కానీ ఇంకోసారి అనమాకమ్మా, ఇదే గనక మీ అత్తింటే కనీసం ఆదివారం చర్చి కన్నా రాణిస్తుంది. ఇట్లా ప్రార్థన చేశారని లేనిపోయిన అబద్ధపు మాట మీ అత్తే గనక నమ్మితే నా మీద గొడవకు వచ్చిద్దమ్మా. ఏవయ్యా పాస్టరో, అత్తలందరికీ పక్షవాతం వచ్చేటట్టుగా మీరు చర్చిలో ప్రార్థన చేస్తారా? ఇదే మీరు నేర్పేదని కొట్లాటకు వస్తామ్మా, ఇంకోసారి అనకమ్మా అని చెప్పి అప్పుడు ఆ బిడ్డను పిలిచి చెప్పా. అందరు బాగా వినండి అమ్మా. ఏం చెప్పానో తెలుసా? ఈ వ్యాధి మరణం కొరకు వచ్చింది కాదు, ఈ వ్యాధి ద్వారా మనుష్య కుమారుడు మహిమపరచబడాలని కోరుకుంటూ ఉన్నాడు. అన్నయ్య ఈ వ్యాధి ద్వారా మనుష్య కుమారుడు ఎట్లా మహింపరచబడతాడు అన్నయ్య? వచ్చింది అనారోగ్యం కదా, అనారోగ్యం ద్వారా దేవుడు ఎట్లా మహింపరచబడతాడు? అమ్మా